తెలిసినను ఈ జిల్లాకి రియల్ ట్రస్ట్ ఫౌండేషన్ తరఫున ఈ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నది నేను 2016 ఈ ట్రస్ట్కి నేను సారే క్రిస్మస్ కి అనేక మందిని స్పాన్సర్లు అడిగాడు. తన దగ్గర లేని స్థితి, పేద స్థితి మనం అందరం చూస్తున్నాం కదా. అయినా కూడా ట్రస్ట్ లో ఉన్న అనేక మంది పేదవాళ్ళు బతకాలి అని చెప్పి 2116 ట్రస్ట్ స్పాన్సర్ గా ఇచ్చారు. సార్ ఒకసారి మనం గట్టిగా చప్పట్లు కూడా తీసుకొని దీన్ని పూర్తి చేసి మీరు జిల్లా చెప్పండి, మీరు ఏం చెప్తారో మీకు వచ్చిన ఈ టీం చెప్పండి అన్నమాట. మీరు మండల అధ్యక్షుడా? మీ భార్య మండల అధ్యక్షుడు. మీరు రండి. జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ పాస్టర్ గారి భార్య, ఆమె కూడా మండల అధ్యక్షురాలుగా ఉంది. మీ పేరండి? మెతుషా గారు. 3 చీరలు కూడా ట్రస్ట్ కి ఇవ్వాలని ఇచ్చారు కాబట్టి ధన్యవాదాలు. మీరు కూడా మండల అధ్యక్షురాలుగా, జిల్లా అధ్యక్షుడుగా మనం అత్యధికంగా ఆలోచిస్తే అత్యధికంగా ఆశపడుతుంది. మీరు చేసే ఈ కార్యక్రమంలో మీరు యూట్యూబ్ గురించి మాట్లాడారు. ఓపెన్ చేయండి ప్లీజ్. మనం కూడా మన సేవ మనం చేయాలనుకుంటున్నాము కాబట్టి నాకు బాగా సంపూర్తిగా నచ్చింది. కాబట్టి నన్ను మండల అధ్యక్షుడిగా పెట్టడం
ఒకవేళ మీరు ఇచ్చే జీత పత్యాలు రాకపోయినా పర్వాలా ఇదే కోరుకుంటున్నాను. నా వంతుగా 1000 రూపాయలు. ఓ ప్రైస్ సార్కి క్లాప్స్ కొడదామండి ఒకసారి మనం గట్టిగా. ఆ సార్కి మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే సార్, నన్ను మాట్లాడండి. ఈరోజు తిరుపతి జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రావు గారికి నా నమస్కారాలండి. అయితే ఈరోజు గొప్పగా ఇంకో విషయం ఏంటంటే సెకండ్ ఏ మధుసూదన్ రావు గారు ఉన్నారు జిల్లా అధ్యక్షుడిగా, సెకండ్ ఏ గోవింద్ స్వామి గారు కూడా తిరుపతి జిల్లాకి సెకండ్ అధ్యక్షులుగా ఉన్నారు మేడం. బి అధ్యక్షులుగా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా ఈరోజు 2016లో జిల్లా అధ్యక్షుడు చేశారు. 2016లో గోవింద స్వామి గారు కూడా చేశారు. ఈ రోజు నుంచి వీళ్ళిద్దరు కూడా తిరుపతి జిల్లాలో మండల అధ్యక్షుల మీటింగ్ కానీ గ్రామ వాలంటీర్ల మీటింగ్ కానీ మేము చాలా మంచిగా జరిగిస్తాము. ఈ రోజు మనకు ట్రస్ట్కి మాట ఇచ్చారు, అందులో మీకు కూడా మాట ఇచ్చారు. 2 మాటలు వాళ్ళ మాటల్లో కూడా మీరు వినండి మేడం. అమ్మ వందనాలమ్మ. నేను తిరుపతి జిల్లా మొదటి అధ్యక్షుడిగా మీరు ఎన్నుకున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నానమ్మా. మీరు అప్పగించిన ఈ పనిని నేను చాలా శ్రద్ధగా భయభక్తితో చేస్తానని మాటిస్తూ మీకు వందనాలు తెలియజేస్తాను. మీరు చెప్పండి సార్. అమ్మ వందనాలమ్మా. నా పేరు గోవింద్ స్వామి. నేను కన్వర్టెడ్ క్రిస్టియన్గా మారి నా పేరు ఆనందరాజుగా పెట్టుకుని ఉన్నాను. నేను ప్రెస్లో 28 ఏళ్ళుగా పత్రికలో పనిచేసినాను అమ్మగారు. ఇక్కడ నాకు పరిచయాలు ఉంది కాబట్టి నేను సెకండ్ ప్రెసిడెంట్గా మధుతో నేను కలిసి ఏకంగా మేమిద్దరు కలిసి చేసుకుంటామని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. నమస్తే మేడం గారండి. మరి ఈరోజు మీటింగ్ ఆశీర్వాదకరంగా ఘనంగా జరిపించారు. మరి ఇద్దరు స్టేట్ లీడర్లు మన మధుసూదన్ గారు, మరి అదేవిధంగా గోవింద్ రాజు గారు కూడా జాయిన్ అయ్యారు. అంత మాత్రమే కాదు, ఈ 2 రోజులు ఈ రోజు ఉదయం నుంచి మరి రేపటి వరకు కూడా మాకు షెల్ఫ్ ఇచ్చి ఒక డాక్టర్ గారు మాతో పరిచయం ఉన్నారు. డాక్టర్ గారు కూడా కొంచెం పేషెంట్లు వచ్చే వల్ల రాలేకపోయారు. అయితే సార్ ట్రస్ట్ తరఫున మరి మన మధ్యలోకి జాయిన్ అయ్యి ట్రస్ట్ ద్వారా మరి యొక్క మెడికల్ చెకప్లో కూడా పార్టిసిపేట్ చేసి అందరికీ మన ట్రస్ట్ తరఫున చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న డాక్టర్ గారు కూడా కొన్ని విషయాలు మాట్లాడతారు. వారిని పరిచయం చేస్తాం. డాక్టర్ మార్టిన్ గారు మన మధ్యలో వారు మాట్లాడతారు. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కటి పరిచయం మీరు చేస్తున్నారు. మీరు పంపిన ఈ టీం చూస్తుంటే నాకు మీతో కూడా కలిసి నేను చేయాలా అనుకున్న పని ఇంకా వేగవంతంగా చేయొచ్చని అనిపిస్తుంది. కాబట్టి మీరు చేస్తున్న ఈ పనిలో నేను ఎప్పుడూ అనుకూలంగా మీకు అనుకూలంగా ఉంటూ మీ టీం నన్ను నేను వాళ్ళకి షెల్టర్ ఇచ్చింది కాదు, యాక్చువల్గా వాళ్ళు ఉండడం వల్ల చాలా సంతోషం, చాలా సంతృప్తి. వారితో కూడా మనం కూడా పనిచేయాలా, కొన్ని విషయాల్లో నేను ఒక్కడనే ఎట్ చేయాలా అనుకుంటా ఉండేవాడిని. ఈ మీరు పంపించిన టీం ద్వారా మీరు చేసే పనిని నేను చేయగలిగిన పనిని సంపూర్ణంగా చేయాలని దృఢ సంకల్పం కలిగింది మేడం. దానికి ప్రభుత్వం ప్రార్థన చేస్తాను, మీకు అనుకూలంగా ఉంటాను మేడం. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ వందనాలమ్మా. అయ్యగారు మా ఫ్యామిలీ డాక్టర్. మేము అడగంగానే రాత్రి అమ్మగారు వాళ్ళు అయ్యగారు వాళ్ళు 4 గంటలకి రైల్వే స్టేషన్లో దిగారు. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ మీటింగ్ అంటే నాకు అర్థం కాలేదమ్మా. కానీ అయ్యగారి నుంచి అయ్యా ఈ విధంగా పలానా ట్రస్ట్ నుండి వస్తున్నారు, మన పాస్టర్లు వస్తున్నారు, ఇక్కడ 2 రోజులు సెంటర్ ఇవ్వని అడిగితే ఏ మాటలో అటు చెప్పకుండా ఉదయాన్నే 4:30కి లేచి అయ్యగారు అయ్యా మీరు అట్లే తీసుకురండి అయ్యా ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి అయ్యగారు షెల్టర్ ఇచ్చారు. అందుని బట్టి అయ్యగారికి వందనాలు, మీకు వందనాలు తెలియజేస్తున్నాను. నమస్తే మేడం. మీరు మీతో మాట్లాడినప్పుడు డాక్టర్ గారు ఇంట్లో ఉన్నాము మేమని చెప్పినప్పుడు సార్ కూడా నన్ను కూడా చెకప్ చేశారు మేడం. అట్లాగే మేము వచ్చినప్పుడు కూడా సారు వీళ్ళు వచ్చేరేంటని ఇసుకోకుండా మమ్మల్ని ఎంతో ప్రేమతో ఆ ఇంటికి ఆతిథ్యం ఇచ్చారు. అలాగే మేము ఈ రోజు నైట్ కూడా ఇక్కడ ఉండడానికి కూడా ఆతిథ్యం ఇచ్చారు. నిజంగా సార్ మాకు ఇదంతా ఇచ్చినందుకు సార్ గారికి మా హృదయపూర్వక వందనాలు. మన ఈఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ లో ఒక డాక్టర్ గారు మన ఫ్యామిలీలో చేరినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.